హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని నియంత్రణ సమన్వయ వ్యవస్థ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ టాపిక్ సంబంధించి 30 బిట్స్ అనేది పెట్టడం జరిగిందండి. ఆ వీడియో కన్నా చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం, ఒకసారి వెళ్ళి చూడండి. వెన్నుపాము యొక్క ఆకారం ఏమిటి? వెన్నుపాము యొక్క ఆకారం ఏమిటి? The correct option is ఆప్షన్ 1 హెచ్ ఆకారం. హెచ్ ఆకారం. ఆకలి, దప్పిక దేని అధీనంలో ఉంటాయి? ఆకలి, దప్పిక దేని అధీనంలో ఉంటాయి? The correct option is ఆప్షన్ 4 హైపోథలామస్. హైపోథలామస్. కింది వాటిలో రెండో మెదడు అని దేనిని పిలుస్తారు? కింది వాటిలో రెండో మెదడు అని దేనిని పిలుస్తారు? The correct option is ఆప్షన్ 2 జీర్ణ నాడీ వ్యవస్థ. జీర్ణ నాడీ వ్యవస్థ. మద్యం తాగిన వ్యక్తి తూలుతూ తన ఇంటికి చేరితే అతడి మెదడులో సక్రమంగా పని చేసిన భాగం ఏది? మద్యం తాగిన వ్యక్తి తూలుతూ తన ఇంటికి చేరితే అతడి మెదడులో సక్రమంగా పనిచేసిన భాగం ఏది? The correct option is ఆప్షన్ 1 అనుమస్తిష్కం. అనుమస్తిష్కం. మెదడులో కాడ ద్వారా అతికి ఉండే భాగంలోని గ్రంథి ఏది? మెదడులో కాడ ద్వారా అతికి ఉండే భాగంలోని గ్రంథి ఏది? The correct option is ఆప్షన్ 1 పీయూష గ్రంథి. పీయూష గ్రంథి. నాడీ ప్రచోదన వేగం ఎంత? నాడీ ప్రచోదన వేగం ఎంత? The correct option is ఆప్షన్ 2 100 మీటర్లు నిమిషానికి. నిమిషానికి వచ్చేసి 100 మీటర్లు. ఒక నాడీ కణం వేరొక నాడీ కణం ఆక్షస్తో కలిసే భాగం ఏది? ఒక నాడీ కణం వేరొక నాడీ కణం ఆక్షస్తో కలిసే భాగం ఏది? The correct option is ఆప్షన్ 3 సినాప్స్. సినాప్స్. కింది వాటిలో మెదడు చుట్టూ ఉండే పొరల పేరు కానిది ఏది? కింది వాటిలో మెదడు చుట్టూ ఉండే పొరల పేరు కానిది ఏది? The correct option is ఆప్షన్ 4 పోరా. పోరా. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి గ్రూప్ 1కు ఎంపికై సన్మాన సభలో తను పడిన కష్టాలను మరిచి చిన్న పిల్లవాడిలా ఏడిస్తే అతడి మెదడులో సరిగ్గా పని చేయని భాగం ఏది? నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి గ్రూప్ 1కు ఎంపికై సన్మాన సభలో తను పడిన కష్టాలను మరిచి చిన్న పిల్లవాడిలా ఏడిస్తే అతడి మెదడులో సరిగ్గా పని చేయని భాగం ఏది? The correct option is ఆప్షన్ 1 ద్వారగోర్ధం. ద్వారగోర్ధం. మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత? మెదడు తీసుకునే ఆక్సిజన్ శాతం ఎంత? The correct option is ఆప్షన్ 3 20%. 20%. ఘ్రాణ లంబికులున్న మెదడులోని భాగం ఏది? ఘ్రాణ లంబికులున్న మెదడులోని భాగం ఏది? The correct option is ఆప్షన్ 1 ముందు మెదడు. ముందు మెదడు. ఒక వ్యక్తిలో క్లోమ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే అతడికి వచ్చే వ్యాధి ఏది? ఒక వ్యక్తిలో క్లోమ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే అతడికి వచ్చేటటువంటి వ్యాధి ఏది? The correct option is ఆప్షన్ 2 చక్కెర వ్యాధి. చక్కెర వ్యాధి. ఇన్సులా అనేది ఏ భాషా పదం? ఇన్సులా అనేది ఏ భాషా పదం? The correct option is ఆప్షన్ 4 లాటిన్. లాటిన్. ఇన్సులిన్‌ను మొదటిగా ఏ జంతువులో కనుగొన్నారు? ఇన్సులిన్‌ను మొదటిసారిగా ఏ జంతువులో కనుగొన్నారు? The correct option is ఆప్షన్ 3 కుక్క. కుక్క. ఒక వ్యక్తిలో మూత్రాశయం సడలిందంటే అతడిలో పని చేసిన భాగం ఏది? ఒక వ్యక్తిలో మూత్రాశయం సడలిందంటే అతడిలో పని చేసిన భాగం ఏది? The correct option is ఆప్షన్ 1 సహానుభూత. సహానుభూత.
విద్యార్థి పరీక్ష తప్పడానికి కారణాలు వెతికితే అతడి మెదడులో పనిచేసిన భాగం ఏది? విద్యార్థి పరీక్ష తప్పడానికి కారణాలు వెతికితే అతడిలో పనిచేసిన భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మస్తిష్కం. మస్తిష్కం. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే మెదడులోని కేంద్ర భాగం ఏది? శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే మెదడులోని కేంద్ర భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ద్వారగోర్ధం. ద్వారగోర్ధం. మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య ఎంత? మెదడు చుట్టూ ఉండే పొరల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 3. 3. మెదడు బయటి వైపు ఏ రంగులో ఉంటుంది? మెదడు బయటి వైపు ఏ రంగులో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 బూడిద రంగు. బూడిద రంగు. మయలిన్ తొడుగును ఏర్పాటు చేసే కణాలు ఏవి? మయలిన్ తొడుగును ఏర్పాటు చేసే కణాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 స్వాన్ కణాలు. స్వాన్ కణాలు. ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల తర్వాత ఎన్ని నాడీ కణాలు క్రియారహితం అవుతాయి? ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల తర్వాత ఎన్ని నాడీ కణాలు క్రియారహితం అవుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 20,000. 20,000. కింది వాటిలో మెదడుకు సంబంధించని వ్యాధి ఏది? కింది వాటిలో మెదడుకు సంబంధించని వ్యాధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పెక్టోరిస్. పెక్టోరిస్. మెదడును రక్షించే కపాలం అధ్యయనాన్ని ఏమంటారు? మెదడును రక్షించే కపాలం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 క్రేనియాలజీ. క్రేనియాలజీ. మొదటిసారిగా సమీకృత వ్యవస్థపై పరిశోధన చేసిన వారు ఎవరు? మొదటిసారిగా సమీకృత వ్యవస్థపై పరిశోధన చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 గ్రీకులు. గ్రీకులు. మోకాలి ప్రతీకార చర్య ఉనికిని మొదటిసారిగా ఎప్పుడు కనుగొన్నారు? మోకాలి యొక్క ప్రతీకార చర్యను యొక్క ఉనికిని ఎప్పుడు కనుగొన్నారు మొదటిసారిగా? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 1875. 1875. కింది వాటిలో ముందు మెదడులో భాగం కానిది ఏది? ముందు మెదడులోని భాగం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అనుమస్తిష్కం. అనుమస్తిష్కం. 2వ తరగతి చదువుతున్న బిట్టు అనే విద్యార్థి 12వ ఎక్కాన్ని గబగబా చెప్పాడు. అయితే అతడి మెదడులో పని చేసిన భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మస్తిష్కం. మస్తిష్కం. ఒక వ్యక్తి శరీర రక్తపీడనం పెరగడానికి కారణం ఏమిటి? వ్యక్తి యొక్క శరీర రక్తపీడనం పెరగడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సహానుభూత. సహానుభూత. కింది వాటిలో లియోనార్డో డావిన్సీకి సంబంధించి సరికానిదేది? కింది వాటిలో లియోనార్డో డావిన్సీకి సంబంధించి సరికానిదేది? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 కప్పపై ప్రయోగం చేశాడు. కప్పపై ప్రయోగం చేశాడు. మెదడులోని అతిపెద్ద భాగాన్ని ఏమంటారు? మెదడులోని అతిపెద్ద భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ మస్తిష్కం. మస్తిష్కం. 2 నాడీ కణాలు కలిసే భాగాన్ని ఏమంటారు? 2 నాడీ కణాలు కలిసే భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ సైనాప్స్. సైనాప్స్. మొక్క అంత్యాలలో కణాలు పొడవు మరియు విభేదనములకు కారణమైన హార్మోన్ ఏది? మొక్క అంత్యాలలో కణాల పొడవు మరియు విభేదనములకు కారణమైన హార్మోన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఇస్ ఆక్సిన్. ఆక్సిన్. థైరాక్సిన్ పని ఏమిటి? థైరాక్సిన్ యొక్క పని ఏమిటి? ఆన్సర్ ఇస్ జీవక్రియ రేటు పెరుగుదల. జీవక్రియ రేటు పెరుగుదల. జిబ్బరెల్లిస్ మరియు ఆక్సిన్లు మొక్క పెరుగుదలకు సహకరిస్తే
అబ్సైసిక్ ఆమ్లం యొక్క పెరుగుదలకు నిరోధిస్తుంది. కొన్ని సంఘటనలు ఈ కింద ఇవ్వబడ్డాయి. వీటిని ఏ హార్మోన్ అవసరమవుతుంది? ఎందుకు? అనేది చెప్పాలి. తోటమాలి తన తోటలో పెద్ద పెద్ద దాలియా మొక్కలను పెంచడానికి పోషకాలతో పాటు దేనిని హార్మోన్‌గా వాడుతాడు? ఆన్సర్ ఈస్ జిబ్బరెల్లిస్. జిబ్బరెల్లిస్. పొట్టి మొక్కలలో కొమ్మలు మందంగా మారడానికి హార్మోన్ కావాలి. పొట్టి మొక్కలలో కొమ్మలు మందంగా మారడానికి ఏ హార్మోన్ కావాలి? ఆన్సర్ ఈస్ జిబ్బరెల్లిస్. విత్తనాలను దీర్ఘకాలంగా నిల్వ చేయడానికి హార్మోన్ కావాలి. ఏ హార్మోన్ కావాలి? ఆన్సర్ ఈస్ అబ్సైనిక్ ఆమ్లం. అబ్సైనిక్ ఆమ్లం. కాండం కొన భాగం కత్తిరించిన తర్వాత పార్శ్వ మొగ్గలు పెరగడానికి ఏ హార్మోన్ వాడాలి? ఆన్సర్ ఈస్ ఆక్సిన్. ఆక్సిన్.